ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ప్రశ్న: నూతన ప్రపంచ స్థాపనకు నిమిత్తమైన పిల్లలకు తండ్రి నుండి లభించిన ఆదేశం ఏది? జవాబు: పిల్లలు, ఈ పాత ప్రపంచంతో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఈ పాత ప్రపంచంపై మీ మనసును ఉంచకండి. మేము శ్రీమతానికి విరుద్ధమైన ఏ కర్మలు చేయటం లేదు కదా. ఆత్మిక సేవకు నిమిత్తంగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. పాట: భోలానాథునికి సాటి అయిన. ఓం శాంతి. ఇప్పుడు పాటలు వినే అవసరం ఉండదు. పాటలు తరచుగా భక్తులే పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. మీరైతే చదువుకుంటున్నారు. ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కొరకే తయారు చేశారు. తండ్రి మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఆ తండ్రినే స్మృతి చేయాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. జమ అవుతూ ఉందా లేక నష్టం కలుగుతూ ఉందా అని అకౌంట్ చూసుకోవాలి. మాలో ఏ లోపాలు లేవు కదా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ మన భాగ్యంలో నష్టం కలిగే లోపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి దూరం చేసుకోవాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయకుంటే మనం లక్ష్మీనారాయణులుగా అవ్వగలమని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధి యోగం అక్కడ ఒకరితోనే జోడింపబడి ఉండాలి. ఆత్మలమైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. నాతో తప్ప ఇతరులెవ్వరితోనూ బుద్ధిని జోడించకండి. దైవీ గుణాలు ధారణ చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ రాజ్యంలో మొదటి నంబర్ తీసుకోండి. రాజ్య పదవి నుండి క్రింద పడి ప్రజల్లో కూడా క్రింద తరగతికి వెళ్ళకండి. మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రిని, టీచర్ను స్మృతి చేస్తూ ఉంటే మనకు ఏ శిక్షలు పడరాదు అనే భయం ఉంటుంది. భక్తిలో కూడా పాపకర్మలు చేయటం వలన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని అంటారు. శివబాబా నుండి డైరెక్షన్లు ఈ సమయంలోనే లభిస్తూ ఉంటాయి. దానినే శ్రీమతము అని అంటారు. శ్రీమతం ద్వారా మనం శ్రేష్టంగా అవుతామని పిల్లలకు తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా శ్రీమతానికి విరుద్ధంగా ఏ పని చేయటం లేదు కదా. ఏది మంచిగా ఉండదో ఆ పనిని చేయరాదు. మంచి చెడులు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఎలాంటి కర్మలు నేర్చుకుంటున్నారు అంటే జన్మ జన్మాంతరాలు మీరు చేసే కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఈ సమయంలో అందరిలో 5 భూతాలు ప్రవేశమై ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిగా పురుషార్థం చేసి కర్మాతీతులుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సమయం చాలా నాజూకుగా అవుతూ ఉంటుంది. ప్రపంచం పాడైపోతూ ఉంది. రోజు రోజుకు ఇంకా ఎక్కువగా చెడిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచంతో మీకు ఎలాంటి సంబంధం లేనట్లు ఉండాలి. మీ సంబంధం స్థాపన అవ్వబోయే నూతన ప్రపంచంతో ఉండాలి. నూతన ప్రపంచ స్థాపనకు మనం నిమిత్తంగా అవుతామని మీకు తెలుసు. కావున మన ఎదుట ఉన్న లక్ష్యం వలె తయారవ్వాలి. లోపల ఎలాంటి అసురీ గుణాలు ఉండరాదు. ఆత్మిక సేవలో నిమగ్నమై ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు.
చాలామంది వస్తారని, వారికి తండ్రి పరిచయం ఇవ్వాలని, తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేస్తారని మీరు భావిస్తారు. రోజంతా సేవా కేంద్రాలు తెరవాలని, సేవ పెంచాలనే ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి. తండ్రి వచ్చి దైవీ గుణాలు కూడా ధారణ చేయిస్తారు, ఖజానాలు కూడా ఇస్తారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. సృష్టి ఆది మధ్య అంతాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు పవిత్రంగా కూడా ఉంటారు. మనస వాచ కర్మన ఎలాంటి చెడు కర్మలు చేయరాదని పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. అందులోనే రమిస్తూ ఉండాలి. సేవా కేంద్రాలు తెరిచి అనేక మందికి నిమంత్రణ ఇవ్వాలి. కూర్చుని ప్రేమగా అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది. దానికి ముందు నూతన ప్రపంచ స్థాపన చాలా అవసరము. సంగం యుగంలో స్థాపన అవుతుంది. ఇది సంగం యుగమని కూడా మనుషులకు తెలియదు. ఇది నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనాల సంగమ సమయం అని కూడా అర్థం చేయించాలి. శ్రీమతానుసారం నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నూతన ప్రపంచ స్థాపనకు సలహా ఇవ్వలేరు. తండ్రి వచ్చి పిల్లలైన మీతో నూతన ప్రపంచ ప్రారంభోత్సవం చేయిస్తారు. ఒంటరిగా చేయరు. పిల్లలందరి సహాయం తీసుకుంటారు. ఇతరులు ప్రారంభోత్సవం చేసేందుకు ఇలా సహాయం తీసుకోరు. వారు వచ్చి కత్తెరతో రిబ్బన్ కత్తిరిస్తారు. ఇది కత్తిరించు విషయం కాదు. ఇందులో బ్రాహ్మణ కులభూషణులైన మీరు సహాయకారులుగా అవుతారు. మనుషు మాతృలందరూ దారి తెలియక తికమక పడుతున్నారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయు కర్తవ్యం తండ్రిదే. తండ్రే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అందుకొరకు ఆత్మీక జ్ఞానంను ఇస్తారు. అందుకు తండ్రి వద్ద యుక్తులున్నాయని మీకు తెలుసు. భక్తి మార్గంలో వారిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. భలే శివుణ్ణి పూజిస్తూ కూడా ఉంటారు. కానీ పతిత పావనులు ఎవరో వారికి తెలియదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామ అని స్మృతి చేస్తారు. రాముడు అని నిరాకారుడినే అంటారు కదా. నిరాకారుణ్ణే ఉన్నతమైన భగవంతుడు అని అంటారు. కానీ మనుషులు చాలా తికమక పడుతున్నారు. తండ్రి వచ్చి దానిని తొలగించరు. పొగ మంచులో మనుషులు భ్రమపడుతూ ఉంటారు కదా. ఇది అనంతమైన విషయము. మీరు చాలా పెద్ద అడవిలో వచ్చి పడ్డారు. మనము ఎలాంటి అడవిలో వచ్చి పడ్డామో తండ్రి మనకు అనుభవం చేయించారు. ఇది పాత ప్రపంచమని కూడా ఇప్పుడు తెలిసింది. అది కూడా ఇప్పుడు అంతమవుతుంది. మానవులకు దారి బొత్తిగా తెలియదు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. మీరిప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్య అంతాలు తెలుసు. అది కూడా నెంబర్ వారుగా తెలుసు. ఎవరు తెలుసుకున్నారో వారు చాలా ఖుషీగా ఉంటారు. ఇతరులకు కూడా దారి తెలిపేందుకు తత్పరులై ఉంటారు. తండ్రి అయితే పెద్ద పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రాలుంటే మనుషులు సహజంగా అర్థం చేసుకోగలరు. పిల్లల కొరకు చిత్రాలు తప్పకుండా కావాలి. ఇది కూడా ఒక పాఠశాల అని అర్థం చేయించాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన చిత్రాలు. ఆ స్కూల్లోని మ్యాపుల్లో హద్దులోని విషయాలు ఉంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలనే. ఇందులో తండ్రి మనకు సృష్టి ఆది మధ్య అంతముల రహస్యం తెలిపించి అర్హులుగా చేస్తారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ఈశ్వర్య పాఠశాల, ఈశ్వర్య విశ్వవిద్యాలయము అని కూడా రాయబడింది. ఇది ఆత్మిక పాఠశాల. కేవలం ఈశ్వర్య విశ్వవిద్యాలయం అని రాసిన మనుషులు అర్థం చేసుకోలేరు. యూనివర్సిటీ అని కూడా రాయాలి. ఇటువంటి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇంకేదీ లేదు. బాబా కార్డులను చూశారు. కొన్ని పదాలు మర్చిపోయారు. తండ్రి అనేక మార్లు
ప్రజాపిత అనే పదం తప్పకుండా రాయమని చెప్పినా పిల్లలు మర్చిపోతారు. పూర్తిగా రాయబడి ఉండాలి. తద్వారా ఇది ఈశ్వర్య పెద్ద కాలేజీ అని మనుషులకు తెలియాలి. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో, మంచి సేవాదారి పిల్లలుగా ఉంటారో వారికి కూడా ఫలానా సెంటర్ డల్గా ఉంది, మనం వెళ్ళి దానిని పైకి తీసుకురావాలని, వారిని నిద్ర లేపాలని ఉంటుంది. ఎందుకంటే మాయ మాటిమాటికి నిద్ర పుచ్చుతుంది. నేను స్వదర్శన చక్రధారినని కూడా మర్చిపోతారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ తలను ప్రక్కకు తిప్పి వ్యతిరేక మార్గంలో తీసుకుపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా తుఫాన్లైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్న పెద్ద అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు. పెహల్వాన్ను మాయా తుఫాన్లు కదిలించలేవు. ఆ స్థితి కూడా వస్తుంది. తండ్రి తెలుపుతున్నారు, ఇది చాలా చెడ్డ సమయము, పరిస్థితులు చాలా పాడైపోయాయి, రాజరికమంతా సమాప్తమైపోతుంది, రాజులందరినీ దించేస్తారు. ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజారాజ్యం వస్తుంది. మీరు మీ నూతన రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యం అనే పేరు కూడా ఉండదు, పంచాయతీ రాజ్యంగా అవుతుంది. ప్రజల రాజ్యం వచ్చినప్పుడు పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. స్వరాజ్యం అంటే రామరాజ్యం. నిజానికి అది ఇప్పుడు లేనే లేదు. అందువలన ప్రపంచమంతటా జగడాలు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజులలో అన్ని చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మీరు అందరికీ మార్గాన్ని చూపిస్తారు. తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా దేహీ అభిమానులు కావండి, దేహాభిమానం వదలండి అని అర్థం చేయించండి. అలాగని మీలో అందరూ దేహీ అభిమానులుగా అయ్యారని కాదు, ఇంకా అవ్వలేదు, అవ్వాలి. మీరు పురుషార్థం చేస్తూ ఇతరులతో కూడా చేస్తారు. స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. దీని కొరకే పురుషార్థం చేయాలి. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయటం. స్మృతి చేయమని పిల్లలకు ఎంతగానో తెలిపిస్తారు. పిల్లలకు చాలా మంచి జ్ఞానం లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రంగా ఉండటం. పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు, మళ్ళీ పతితులుగా అవరాదు. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ఇది మర్చిపోరాదు. మాయ ఇందులోనే విఘ్నాలు కలిగించి మర్పింపచేస్తుంది. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలనే చింత రాత్రింబవలో ఉండాలి. స్మృతి ఎంత పక్కాగా ఉండాలి అంటే చివర్లో ఒక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. ప్రదర్శనలో కూడా వీరు అందరి తండ్రి అని, అత్యంత ఉన్నతమైన భగవంతుడని మొట్టమొదట తెలియచేయాలి. వీరు అందరికీ తండ్రి అని, పతిత పావన్లు, సద్గతి దాత, స్వర్గ రచయిత కూడా వీరేనని తెలపాలి. తండ్రి సంగం యుగంలోనే వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత పావన్లు వారొక్కరు తప్ప ఇతరులెవ్వరూ అవలేరు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వవలసి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రంను గురించి అర్థం చేస్తూ ఉంటే ఇప్పుడు అంతమందికి ఎలా అర్థం చేయించగలరు? మొట్టమొదట తండ్రి చిత్రం చూపించి అర్థం చేయించడం చాలా ముఖ్యము. భక్తి అపారంగా ఉందని, జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించాలి. తండ్రి పిల్లలకు అనేక యుక్తులు తెలుపుతూ ఉంటారు. పతిత పావన్లు తండ్రి ఒక్కరు మాత్రమే, వారే మార్గాన్ని కూడా చూపిస్తారు. గీతను ఎప్పుడు వినిపించారు అనేది కూడా ఎవరికి తెలియదు. ద్వాపర యుగాన్ని ఎవరు సంగం యుగమని అనరు. తండ్రి ప్రతి యుగంలోనూ రారు. మనుషులు పూర్తిగా తికమకపడి ఉన్నారు. రోజంతా ఎవరికి ఎలా తెలిపించాలి అని ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. తండ్రి ఆదేశంను ఇవ్వవలసి వస్తుంది. మురళి టేప్ ద్వారా కూడా వినవచ్చు. కొంతమంది మేం టేప్ ద్వారా వింటున్నాము, మరి నేరుగా ఎందుకు వినరాదని
సన్ముఖంలోకి వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి, దారి చూపించాలి. ప్రదర్శనల్లో కూడా వస్తారు. బాగుంది బాగుంది అని కూడా అంటారు. బయటకు వెళ్తూనే మాయవి వాయుమండలంలో అంతా ఎగిరిపోతుంది. స్మరణ చేరు. వారు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. వెలుపులకు వెళ్ళగానే మాయ లాక్కునేస్తుంది. వ్యాపారాదుల్లో మగ్నమైపోతారు. అందుకే మధువనానికి మహిమ ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మీరు అక్కడకు కూడా వెళ్ళి అందరికీ గీతా భగవానుడు ఎవరో అర్థం చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా అక్కడ ఇలాగే తలలు వంచేవారు. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు. భక్తి వదిలేశారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు ఎవరో ఇతరులకేం తెలుసు? వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలే అని మీరు అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి కదా. సంగం యుగంలో బ్రాహ్మణ కులం ఉంటుంది. ఇంతకుముందు బ్రాహ్మణులకు పిలక ప్రసిద్ధంగా ఉండేది. పిలకతో లేక జంధ్యంతో హిందువులని తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనం బ్రాహ్మణులమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణులైన తర్వాత దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులే నూతన ప్రపంచాన్ని స్థాపన చేశారు. యోగ బలంతో సతోప్రధానంగా అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈ అసురి గుణం ఉండరాదు. భేదాభిప్రాయాలు ఉండరాదు. ఇది యజ్ఞం కదా. యజ్ఞం ద్వారానే అందరి సంభాలన జరుగుతూ ఉంటుంది. యజ్ఞంలో సంభాలన చేయు ట్రస్టీలు కూడా ఉంటారు. యజ్ఞానికి అధిపతి శివబాబా. ఈ బ్రహ్మ కూడా ట్రస్టీనే. యజ్ఞాన్ని సంభాలన చేయాల్సి వస్తుంది. పిల్లలైన మీకు ఏం కావాలో అది యజ్ఞం నుండి తీసుకోవాలి. ఇతరుల నుండి తీసుకుని ధరిస్తే వారే గుర్తుకొస్తూ ఉంటారు. ఇందులో బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అందువలన స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ ఉన్నతి కొరకు ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. లభించిన జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. సెకండ్ పాయింట్, నాలో ఏ అసురి గుణాలు లేవు కదా, ట్రస్టీగా ఉంటున్నానా, ఎప్పుడు గొడవలైతే చేయటం లేదు కదా, బుద్ధి లైన్ క్లియర్గా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈరోజు వరదానము. పురుషార్థం యొక్క సూక్ష్మ సోమరితనమును కూడా త్యాగం చేసే ఆల్రౌండర్ అలర్ట్ భవ. పురుషార్థం యొక్క అలసట సోమరితనానికి గుర్తు. సోమరిగా ఉండేవారు త్వరగా అలసిపోతారు. ఉత్సాహం ఉండేవారు అలసిపోరు. ఎవరైతే పురుషార్థంలో నీరసతో ఉంటారో వారికే సోమరితనం వస్తుంది. ఏం చేయాలి, ఇంతే వీలవుతుంది, ఎక్కువగా వీలు కాదు అని ఆలోచిస్తారు. ధైర్యం లేదు, నడుస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ సూక్ష్మ సోమరితనానికి కూడా నామరూపాలు ఉండరాదు. అందుకు సదా అలర్ట్గా, ఎవర్ రెడీగా, ఆల్రౌండర్గా అవ్వండి. స్లోగన్. సమయం యొక్క మహత్వాన్ని ముందుంచుకుని సర్వప్రాప్తుల ఖాతాను ఫుల్గా జంప్ చేసుకోండి. అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. ధ్వనికి అతీతంగా మీ శ్రేష్ఠ స్థితిలో స్థితమైపోతే సర్వ వ్యక్త ఆకర్షణలకు అతీతంగా శక్తిశాలి జ్ఞాన మరియు
ప్యారా స్థితి తయారవుతుంది. ఒక్క సెకండ్ కొరకైనా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితమైతే దాని ప్రభావం వలన రోజంతా కర్మ చేస్తూ కూడా స్వయంలో విశేషమైన శాంతి శక్తిని అనుభవం చేస్తారు. ఈ స్థితినే కర్మాతీత స్థితి, బాప్ సమాన్ సంపూర్ణ స్థితి అని అంటారు. అచ్చా, ఓం శాంతి.